మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో 119 గ్రామాలకు గాను 1036 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా ఏకగ్రీవమైన గ్రామాలు కాక మిగిలిన అన్ని గ్రామ పంచాయతీలను ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల సామాగ్రిని వివిధ గ్రామ పంచాయతీ తరలించేందుకు గజ్వేల్లోని సమీకృత కార్యాలయంలో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ హైమవతి సమీకృత కార్యాలయంలో ఎన్నికల కోసం వివిధ గ్రామాలకు తరలించే సామాగ్రి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. వివిధ గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గజ్వేల్ ఏసీపీ నరసింహులు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే నాకు 2 స్కూల్ పడ్డాయి, 3 స్కూల్ రిజర్వ్ ఉంది, రిజర్వ్ అక్కడ స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 2 తీసుకోండి. వెళ్ళగానే మీరందరూ మీ రూమ్స్ అవి చెక్ చేసుకోండి. మీరు ఎక్కడ పోలింగ్ ఏర్పాటు చేయాలి కంపార్ట్మెంట్, అదే రకంగా ఎక్కడ ఈ స్టాట్యూటరీ కవర్స్ ముందుగానే కొన్ని ఫిల్ చేసుకోవాల్సి ఉంటే అవన్నీ ఫిల్ చేసుకొని కవర్స్ మీద అడ్రస్ రాసుకొని రెడీగా పెట్టుకోండి. ఇంకొకసారి మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇంకొకసారి చదువుకోండి. పోలింగ్ బిఫోర్ ఏం చేయాలి, పోలింగ్ డే ఏం చేయాలి, పోలింగ్ డే నాడు పోలింగ్ ముందల మీరు మాక్ పోల్ ఎలా చేస్తారు, కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ ఎవ్రీ 2 hours కి ఒకసారి మీరు పోలింగ్ డేటా మీకు ఇస్తారు కదండి, నెంబర్ ఆఫ్ పోల్డ్ ఓట్స్ గురించి. అది తర్వాత 9 o'clock కి 11 కి 1 కి ఇస్తారు. పోల్ కంప్లీట్ అయినాక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ఇన్ కేస్ పోలింగ్ కనుక కంటిన్యూ అవుతుంది, లాస్ట్ మినిట్ లో కొంతమంది వచ్చి చూస్తున్నారంటే లాస్ట్ నెంబర్ నుంచి టోకెన్ నెంబర్ 1 వేసుకొని ఇస్తాము. కంప్లీట్ అయిపోయిన తర్వాత పోల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ప్రొసీజర్ ప్రకారం ఎలాగైతే మీరు సీలింగ్ చేసుకోవాలో సీలింగ్ చేసుకుంటారు. ఆ తర్వాత కౌంటింగ్ సంబంధించి అరేంజ్మెంట్స్ మీరు ముందుగానే ప్లాన్ గా ఉండాలండి. ఇది అయిపోయిన తర్వాత కౌంటింగ్ మీరు స్టార్ట్ చేసుకునే పక్షంలో కౌంటింగ్ సంబంధించి మీకు రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడే ఉంటారు కాబట్టి కౌంటింగ్ అరేంజ్మెంట్స్ చేసుకోవటము, కౌంటింగ్ ఏజెంట్స్ ని అపాయింట్ చేసుకోవటము. అదే రకంగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఎలక్షన్ అబ్జర్వర్ గారికి సంబంధించి మీరు ఆ కౌంటింగ్ డీటెయిల్స్ అన్ని పర్మిషన్ తీసుకొని అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. అసలు అది లేటెస్ట్ మనకు రాత్రి వచ్చిన ఎలక్షన్ కమిషన్ నుంచి మేము ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసాం. మండల్ కౌంటింగ్ ఎలక్షన్ గ్రూప్ సంబంధించి ఒక గ్రూప్ క్రియేట్ చేశాము. దానిలో ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, కన్సర్న్ స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ గారు, అబ్జర్వర్ గారు దానిలో ఉంటారు, ఆ గ్రూప్ లో ఉంటారు. గ్రూప్ అడ్మిన్ గా అబ్జర్వర్ గారు, కన్సర్న్ తహసీల్దార్ ఉండటం జరుగుతుంది. మీరు మొత్తం చేసిన తర్వాత అంటే కౌంటింగ్ కంప్లీట్ అయిపోయి ప్రాబ్లం ఏమి లేదనుకున్నాక డిక్లేర్ చేసే ముందు ఒకసారి అబ్జర్వర్ గారు పర్మిషన్ తీసుకొని